సింహరాశి వారికి జూన్ 27, 28, 29 తేదీలు జ్యోతిష్య దృష్టిలో ప్రత్యేకంగా పరిగణించబడుతున్నాయి. కర్మ ఫలితం ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మన ఆలోచనలకు కొత్త దిశ ఇస్తాయి. కొన్ని రోజులు మన నిర్ణయాలను పరీక్షిస్తాయి. మరికొన్ని రోజులు మనలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొస్తాయి. ఈ 72 గంటలు కూడా అలాంటి కాలమే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ వీడియోను ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సాధారణ రాశి ఆధారిత జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే. ప్రతి వ్యక్తి జన్మకుండలి దశలు గోచారం వేరువేరుగా ఉంటాయి. అందుకే ఈ విశ్లేషణను ఒక సాధారణ మార్గదర్శకంగా వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజుగారు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారాన్ని అందిస్తారు. గురుదక్షిణ కేవలం 11 రూపాయలు మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఇప్పుడు ఈ 72 గంటల్లో సింహరాశి వారికి గ్రహాల స్థితి తెలుసుకుందాం. ఈ కాలంలో సూర్యుని ప్రభావం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా ఉంటుంది. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక నిర్ణయాన్ని మళ్ళీ పరిశీలించే ఆలోచన వస్తుంది. గతంలో వాయిదా పడిన పని ఇప్పుడు క్రమంగా ముందుకు కదిలే వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరిగే సందర్భాలు ఎదురవుతాయి. కుటుంబంలో మీ అభిప్రాయాన్ని శ్రద్ధగా వినే పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా స్పందించడం కంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే మీ మాట మరింత ప్రభావం చూపుతుంది. చంద్రుని సంచారం మనసుకు సంబంధించిన అంశాలను సూచిస్తుంది. అందుకే ఈ 72 గంటల్లో భావోద్వేగాల కంటే స్పష్టమైన ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తితో మళ్ళీ సంభాషణ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పాత అపార్థాలకు ముగింపు పలకాలని మనసు కోరుతుంది. ఇంటి వాతావరణంలో కూడా ప్రశాంతత పెరగడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. బుధుడి ప్రభావం మాట, లెక్కలు, ప్రణాళికలకు సంబంధించినది. అందువల్ల డబ్బు విషయంలో ఒక్కసారి ఖర్చులను పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు తగ్గించే ఆలోచన వస్తుంది. భవిష్యత్ కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కొత్త పనిని ప్రారంభించే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలనే అలవాటు మీకు ప్రయోజనం ఇస్తుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ రోజు దిశను మార్చే సమాచారం అందించే సందర్భంగా నిలుస్తుంది. శుక్రుడి ప్రభావం కుటుంబం, ఆనందం, సంబంధాలపై ఉంటుంది. ఇంట్లో చిన్న సంతోషకరమైన సంఘటన కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట చేర్చుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన కుటుంబ చర్చకు ముగింపు దొరుకుతుంది. పెద్దల సలహా మీ ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. ఇంటి వాతావరణంలో నవ్వులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగం చేసే సింహరాశి వారికి ఈ కాలంలో బాధ్యతలు కొంచెం పెరుగుతాయి. పని విషయంలో మీ క్రమశిక్షణ ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు పూర్తి చేసిన పనికి ప్రశంస లభించే పరిస్థితి ఏర్పడుతుంది. సహ ఉద్యోగులతో సమన్వయం పెరగడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనే ఆలోచన కూడా ఈ సమయంలో బలపడుతుంది. వ్యాపారం చేసే వారికి కస్టమర్లతో మాట్లాడే విధానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే వివరాలు పరిశీలించి ముందుకు వెళ్ళడం ప్రయోజనకరం. పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. చిన్న మార్పులు కూడా వ్యాపారంలో మంచి క్రమబద్ధతను తీసుకొస్తాయి. లెక్కలు స్పష్టంగా ఉంచడం వల్ల భవిష్యత్ ప్రణాళికలు సులభమవుతాయి. విద్యార్థులకు బుధుడు మరియు గురువు ప్రభావం చదువుపై దృష్టిని పెంచుతుంది. చదివిన విషయాలను మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. గురువుల సూచనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలనే ఆలోచనలు బలపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రోజువారీ ప్రణాళికను క్రమంగా పాటిస్తే మంచి అనుభూతి పొందుతారు. ఆరోగ్య విషయంలో జీవనశైలిపై శ్రద్ధ పెట్టడం అవసరం. సమయానికి నిద్ర, సమయానికి భోజనం, తగినంత నీరు తీసుకోవడం శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉదయం కొద్దిసేపు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం శరీరానికి, మనసుకు చురుకుదనం అందిస్తుంది. పనుల మధ్య చిన్న విరామం తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ 72 గంటల్లో మీకు కలిసి వచ్చే మరో అంశం సమయపాలన. ఏ పని ఎప్పుడు చేయాలో ముందుగానే నిర్ణయించుకుంటే ఆ రోజు ప్రశాంతంగా సాగుతుంది. చిన్న పని కూడా పూర్తి చేయడం ద్వారా మీలో నమ్మకం పెరుగుతుంది. ఒక నిర్ణయాన్ని వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడం మీకు సంతృప్తిని ఇస్తుంది. ఈ కాలంలో శనిగ్రహం మీలో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
చాలా రోజులుగా పూర్తి చేయాలని అనుకోని వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించే అలవాటు బలపడుతుంది. ఈ మార్పు మీ ఆలోచనలలో స్పష్టతను తీసుకొస్తుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని చివరి వరకు తీసుకెళ్లే ధైర్యం పెరుగుతుంది. కుజుడు మీలో చురుకుదనాన్ని పెంచే గ్రహం. ఈ 72 గంటల సమయాన్ని వృధా చేయాలనే భావన తగ్గి పని వెంటనే ప్రారంభించాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఉదయం మొదలుపెట్టిన పని అదే రోజు పూర్తి చేయాలనే లక్ష్యం ఏర్పడుతుంది. ఈ అలవాటు తర్వాత రోజులకు మంచి పునాదిగా మారుతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ వేగాన్ని గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. రాహు ప్రభావం కొత్త విషయాలపై ఆసక్తిని పెంచుతుంది. చాలా కాలంగా నేర్చుకోవాలని అనుకున్న ఒక నైపుణ్యంపై దృష్టి పడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ పనులు, కొత్త విధానాలు, కొత్త ఆలోచనలు మీకు ఆకర్షణగా అనిపిస్తాయి. ఒక చిన్న సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడే అనుభవంగా నిలుస్తుంది. కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మీలో మరింత పెరుగుతుంది. కేతు ప్రభావం అవసరం లేని విషయాల నుంచి దూరంగా ఉండే ఆలోచనలను ఇస్తుంది. ప్రతి చర్చలో పాల్గొనడం కంటే అవసరమైన మాట మాత్రమే మాట్లాడాలనే పరిపక్వత పెరుగుతుంది. ఈ మార్పు వల్ల సమయం ఆదా అవుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మరింత స్థిరంగా ఉంటాయి. ఈ 72 గంటల్లో మీ సామాజిక పరిచయాల్లో కూడా చిన్న మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడిన ఒక పరిచయం మళ్ళీ కలిసే అవకాశం గురించి ఆలోచన మొదలవుతుంది. ఒక సమయం, ఒక ఆహ్వానం లేదా ఒక సాధారణ సంభాషణ కొత్త పరిచయాలకు దారితీసే సందర్భంగా మారుతుంది. మీ మాటల్లో స్పష్టత ఉండడం వల్ల ఎదుటివారు మీ అభిప్రాయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ముందస్తు ప్రణాళికకు విలువ పెరుగుతుంది. చిన్న ప్రయాణమైన, దూర ప్రయాణమైన అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయడం వల్ల ప్రశాంతంగా సాగుతుంది. మార్గం, సమయం, అవసరమైన వస్తువులు ముందు సిద్ధం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. ఈ క్రమబద్ధత తర్వాత పనులను కూడా సులభం చేస్తుంది. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఈ 72 గంటలు ఒక మంచి అలవాటుకు ప్రారంభమవుతాయి. ఆదాయం, ఖర్చు, పొదుపు అనే ఈ 3 అంశాలను విడివిడిగా నమోదు చేయాలనే ఆలోచన వస్తుంది. ప్రతి రూపాయికి లెక్క పెట్టే అలవాటు భవిష్యత్తులో మీకు బలమైన ఆర్థిక క్రమశిక్షణను ఇస్తుంది. అవసరమైన ఖర్చు, అవసరం లేని ఖర్చు మధ్య తేడాను స్పష్టంగా గుర్తించే దృష్టి పెరుగుతుంది. ఈ కాలంలో మీ వ్యక్తిగత అభివృద్ధి కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. ఒక మంచి పుస్తకం చదవడం, కొత్త విషయం నేర్చుకోవడం, అనుభవాలను రాసుకోవడం లేదా రోజుకు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం వంటి అలవాటు మీలో అంతర్గత స్థిరత్వాన్ని పెంచుతుంది. సూర్యుని ప్రభావం వల్ల నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. ఒక చిన్న బృందంలో అయినా, కుటుంబ నిర్ణయంలో అయినా, ఒక కార్యక్రమంలో అయినా మీ అభిప్రాయానికి ప్రాధాన్యం లభిస్తుంది. బాధ్యతను స్వీకరించే ధైర్యం పెరుగుతుంది. పనిని క్రమంగా పూర్తి చేసే తీరు ఇతరులకు మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ 72 గంటల్లో ఒక ముఖ్యమైన పాఠం కూడా ఉంది. ప్రతి అవకాశం పెద్దదిగా కనిపించాల్సిన అవసరం లేదు. చిన్న అవకాశాన్ని కూడా సరైన సమయంలో ఉపయోగించగలిగితే అదే పెద్ద మార్పుకు పునాదిగా మారుతుంది. అందుకే ప్రతి రోజును విలువైనదిగా ఉపయోగించాలనే ఆలోచన ఈ కాలంలో బలపడుతుంది. ఇప్పటి వరకు ఈ 72 గంటల జ్యోతిష్య విశ్లేషణలో గ్రహాల ప్రభావం, ఆలోచనల మార్పు, ప్రణాళికలు, జీవిత దిశ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చివరి భాగంలో చాలామంది తెలుసుకోవాలనే అంశమైన కర్మ గురించి జ్యోతిష దృష్టిలో మాట్లాడుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కర్మ అంటే ఒక్క రోజులో జరిగే సంఘటన కాదు. మన నిర్ణయాలు, మన క్రమశిక్షణ, మన ప్రవర్తన, మన బాధ్యతలతో ఏర్పడే ప్రయాణాన్ని కర్మగా వివరిస్తారు. గ్రహాల గోచారాలు ఆ ప్రయాణంలో కొన్ని దశలను గుర్తు చేస్తాయి. ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి తమ నిర్ణయాలను మరోసారి పరిశీలించే సమయంగా భావించబడుతున్నాయి. ఈ కాలంలో శని మీకు ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా జ్యోతిష్ల విశ్లేషణ చెబుతుంది. తొందరగా తీసుకున్న నిర్ణయం కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి ఎక్కువ విలువ ఉంటుంది. చాలా కాలంగా వాయిదా వేసిన ఒక బాధ్యతను పూర్తి చేయడం మీలో ఒక కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. చిన్న పని అయినా పూర్తి చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సమయాన్ని గౌరవించడం వంటి అలవాట్లు మీ కర్మ ప్రయాణానికి బలమైన పునాదిగా నిలుస్తాయి. సూర్యుని ప్రభావం మీ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇతరులు ఏమంటున్నారనే ఆలోచన కంటే నేను ఏది సరిగ్గా చేయాలి అనే దృక్పథం బలపడుతుంది. ఈ మార్పు మీలో నాయకత్వ లక్షణాన్ని వెలికి తీస్తుంది. మీ నిర్ణయాల్లో స్థిరత్వం పెరుగుతుంది. ఒక పని మొదలు పెడితే చివరి వరకు పూర్తి చేయాలనే సంకల్పం మరింత దృఢంగా మారుతుంది. గురుగ్రహ ప్రభావం జ్ఞానం, మార్గదర్శకత్వం, విలువైన అనుభవాలను గుర్తు చేస్తుంది. పెద్దల సలహా, గురువుల మాట
గత అనుభవాలు ఈ రోజుల్లో మీ ఆలోచనకు దిశ చూపే అంశాలుగా నిలుస్తాయి. ఒక చిన్న సూచన కూడా మీ తదుపరి అడుగును మరింత స్పష్టంగా మార్చగలదని జ్యోతిష్య సాంప్రదాయం వివరిస్తుంది. రాహు ఒక కొత్త దారిని చూపే గ్రహంగా భావించబడుతుంది. కొత్త అవకాశాన్ని చూసినప్పుడు తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచి అలవాటు. కేతు మాత్రం అవసరం లేని గందరగోళం నుంచి దూరంగా ఉండమని గుర్తు చేస్తుంది. ఈ రెండు గ్రహాల ప్రభావం కలిసి మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవడం కంటే మీ లక్ష్యానికి ఉపయోగపడే అవకాశాన్ని ఎంచుకోవడం మరింత విలువైనది. ఈ 72 గంటల్లో మీరు చేసే ప్రతి చిన్న మంచి పని మీలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. ఇంట్లో పెద్దలను గౌరవించడం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం, మీ బాధ్యతను సమయానికి పూర్తి చేయడం, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవడం వంటి మంచి అలవాట్లు మీ నాయకత్వాన్ని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. జ్యోతిష్య శాస్త్రం దృష్టిలో ఇవే కర్మను సానుకూల దిశగా నడిపించే ప్రవర్తనలుగా చెప్పబడతాయి. మీ లక్ష్యాల గురించి కూడా ఈ సమయంలో ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది. వచ్చే 1 నెలలో ఏం చేయాలి, వచ్చే 6 నెలల్లో ఏం నేర్చుకోవాలి, వచ్చే సంవత్సరంలో ఏ స్థాయికి చేరుకోవాలి అనే విషయాలను రాసుకోవడం మీ ప్రయాణాన్ని క్రమబద్ధంగా మార్చుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రతిరోజు విలువైనదిగా అనిపిస్తుంది. ఈ 72 గంటల్లో మీరు గమనించాల్సిన మరో విషయం మీ మాట. ప్రశాంతంగా గౌరవంగా మాట్లాడినప్పుడు సంబంధాలు బలపడతాయి. తొందరపాటు స్పందన కంటే ఆలోచించి చెప్పిన మాటకు ఎక్కువ విలువ ఉంటుంది. ఈ అలవాటు కుటుంబంలోనూ, పనిచేసే చోటునో, స్నేహితుల మధ్య మంచి గుర్తింపును తీసుకొస్తుంది. జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. చిన్న చిన్న నిర్ణయాలు, మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సహనం కలిసి పెద్ద మార్పుకు పునాది వేస్తాయి. జ్యోతిష విశ్లేషణ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. గ్రహాల ప్రభావాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని మీ కృషిని నిరంతరం కొనసాగించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. రాశి ఫలాలు సాధారణ జ్యోతిష విశ్లేషణ మాత్రమే. ప్రతి వ్యక్తి జన్మకుండలి, దశలు, గోచారాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్ల ఈ వివరాలను ఒక సాధారణ మార్గదర్శకంగా మాత్రమే చూడండి. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, నిరంతర కృషి జీవితంలో ముందుకు తీసుకెళ్లే నిజమైన బలాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ తెలుగు జ్యోతిష విశ్లేషణ కోసం మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ సెక్షన్లో మాత్రం పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష విశ్లేషణతో కలుద్దాం. ధన్యవాదాలు.